పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శీర్షిక అంతట్లో కూడా మనము పరమగీతముల గ్రంథములో నుంచి అనేకమైనటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. పరమగీతముల గ్రంథము మనము చదువుతున్నప్పుడు ప్రియులారా గమనించాలి, చాలామంది ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా, ప్రార్థన లేకుండా చదవటము ద్వారా ఈ పరమగీతముల గ్రంథాన్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ పరమగీతముల గ్రంథము ద్వారా మరి విశ్వాసులు అనేక మంది అపార్థం చేసుకోవడమే కాదు కానీ వెనుకబడిపోవటం కూడా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అయితే ఈ పరమగీతముల గ్రంథము ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న క్రైస్తవులకు దేవుని రెండవ రాకడకు సిద్ధపరుస్తుందన్న విషయాన్ని ఈ శీర్షిక అంతట్లో కూడా మనము ధ్యానము చేస్తున్నాం ప్రియులారా. అందులో భాగంగా ఈ రోజున ఈ సమయంలో ఈ యొక్క వర్తమానములో వెదకుడి మీకు దొరుకును అన్నటువంటి అంశముతో ఈ పరమగీతముల గ్రంథము ద్వారా కొన్ని విషయాలు మనము నేర్చుకునై ఉన్నాం. కాబట్టి రండి, కలిసి దేవుని వాక్యం చదువుకుందాం, రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం, ఆధ్యాత్మికముగా బలపడదాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పరమగీతములు 5వ అధ్యాయము 6వ వచనమును మనము ధ్యానము చేసినట్లయితే రాయబడినటువంటి మాట, నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతనిని వెదికినను అతడు కనబడకపోయెను. ఈ మాటలో మనం గ్రహించినట్లయితే షూలమితి మాట్లాడుతున్నటువంటి మాట, నా ప్రాణ ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాడు. అయితే అతని మాట విన్నటువంటి వెంటనే నా యొక్క మనసు లేదా నా ప్రాణము సొమ్మసిల్లిపోయింది. నేను వెతికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు అనేటటువంటి మాట షూలమితి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అదేమిటి అంటే, ఇక్కడ షూలమితి తన బాధను, ఆవేదనను వ్యక్తపరుస్తుంది. ఏమిటి ఆ బాధ అంటే, తలుపు తీసేంత లోపు ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడనే బాధ, ఆ బాధలోనే ఆయనను వెతకటానికి వెళ్ళటము ఇక్కడ ఈ యొక్క వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. వెతుకుతూ ఉన్నది, పిలుస్తూ ఉన్నది, వెతికినను దొరకట్లేదు, పిలిచినను పలకట్లేదు. అయితే ఆమె ఆవేదన చెందుతున్నట్లుగా ఈ మాటల్లో మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులారా, కొద్దిసేపు ఈ 5వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను మనం గమనించుదాం. షూలమితి నిద్రపోతుంది. అయితే ఆమె ప్రియుడు తలుపు తెరవడానికి తట్టడంతో ఆమె హృదయము మేల్కొన్నది. ప్రియులారా, అవును, షూలమితి మనకు తెలుసు, ద్రాక్ష తోటలో పని చేస్తుంది. ఆమె దీనురాలిగా, దరిద్రురాలిగా ఉన్నది, కష్టపడి పని చేస్తున్నది. ఆమె నిద్రపోతున్నటువంటి సమయంలో తన ప్రియుడు తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన స్వరము వినగానే ఆమెకు మెలకువ వచ్చింది, ఆమె హృదయము మేలుకొన్నది. తన ప్రియునికి ప్రియమైన వ్యక్తి కోసము ఆమె తలుపు తెరిచినప్పుడు అతడు అప్పటికే వెళ్ళిపోయాడు. ఆమె లేచి ఆ తలుపును తీద్దాము అనేలోగా ప్రియుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె అనుకుంటుంది కదా, ఇది కలనా లేకపోతే నిజమా, ఇది కల కాదు నిజమే అని తన మనసు ఉప్పొంగిపోయింది. అయితే ఆమె ఆయనను వెతకటానికి ప్రారంభిస్తుంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ షూలమితి ప్రియుని కొరకు ఎంత ఆతురత కలిగి ఉన్నదో గ్రహించాలి. ఆయనను చూడాలనే తపన, ఆయన కోసము తలుపు తెరిసేలోగా, మేలుకొని తలుపు తెరిసేలోగా ఆయన వెళ్ళిపోవటము, ఈలోపు ఆమె వెతకటము, ఆమె ఆయనను పిలవటము, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ప్రియులారా, ఒక్కసారి మన ఆధ్యాత్మిక జీవితానికి మనం వద్దాం. ప్రకటన గ్రంథములో అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లయితే వానితో నేను, నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాము అని రాయబడినటువంటి మాట. అయితే ఈ మాటలో మనం గ్రహించినప్పుడు ప్రియులారా, ఎవరైతే ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విని తలుపు తెరుస్తారో అప్పుడు ఇద్దరు కూడా కలిసి భోజనము చేస్తారు. కానీ ఇక్కడ షూలమితి విషయంలో జరిగింది వేరేగా ఉంది. ఆమె తలుపు తీసే లోపు ఆ ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆయన తలుపు తట్టగానే ఈమె షూలమితి మేల్కొన్నది, ఆమె హృదయము మేల్కొన్నది. అయితే ఆమె ఆయనను వెతకటానికి ప్రారంభించింది, పిలుస్తూ ఉన్నది. ఆయన దొరకటం లేదు, ఆయన పలకటం లేదు.
ఇక్కడ షూలమ్మితి అతని ఇంటిని ఆమె యొక్క ఇంటిని విడిచిపెట్టేసి అతన్ని వెతకటానికి ఇంటిని విడిచిపెట్టింది. అర్ధరాత్రి వేళ తన ప్రియుని వెతకటానికి, ప్రాణప్రియుని వెతకటానికి, తన ప్రేమికుని వెతకటానికి ఆమె బయటికి వచ్చేసింది. అయితే అర్ధరాత్రి వేళ ఆమె బయటికి రావటము అనేది ఆమెకు భయం పుట్టించలేదు, కానీ ఆమెకు బాధ కలిగించలేదు. కానీ ఆమె అలాగ వెతుక్కుంటూ బయటికి వెళ్తున్నప్పుడు ప్రియులారా, ఆమెను కొంతమంది కావలి వారు పట్టుకొని ఆమెను గాయపరిచారు. గాయపరచడమే కాదు, కానీ ఆమెను పట్టించుకోలేదు. ఆమె ఎక్కడికి వెళుతుంది, ఆమె ఎందుకు వెళ్తుంది అనేది చూడకుండా ఆమెను గాయపరచడానికి తోటి కావలి వారు ఆమె మీద మరి దౌర్భాగ్యంగా చేసుకున్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అవన్నీ ఆమె పట్టించుకోకుండా ప్రియులారా ఆమె ప్రియుని వెతకటానికే వెళ్తుంది. ఇక్కడ గమనించినట్లయితే తన ప్రియుని చూడాలనే ఒక ఆశ, ఆ ఆశలో అర్ధరాత్రి వెళుతున్నదనే విషయాన్ని కూడా తను గ్రహించటం లేదు, గమనించటం లేదు, తనకు భయం వేయట్లేదు. తోటివారు తన మీద గాయపరిచినప్పుడు కూడా అది ఆమె పట్టించుకోవట్లేదు. కానీ ఎలాగైనా ఆమె ఆయనను కలవాలి అనే ఆశ ఆమెలో పుట్టింది. ప్రియ దేవుని సంగమా, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను అని యేసు ప్రభువారు, మన ప్రాణప్రియుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, త్వరలో రానయ్యున్న పెళ్లి కుమారుడు మన హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు ఎంతమంది ఆ స్వరాన్ని విని ఆ తలుపు తీయటానికి సిద్ధముగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి. అవును, షూలమ్మితి నిద్రపోతున్నప్పుడు ఆ యొక్క ప్రాణప్రియుడు సొలొమోను మహారాజు, ప్రాణప్రియుడు రాజు, ఆయన తలుపు తట్టాడు. షూలమ్మితి మేలుకున్నది, వెతకటం ప్రారంభించింది. ఈరోజు ప్రియులారా, ప్రయాసపడి భారము మోసుకొనొచ్చు లోకములో కూరుకుపోయాం. మనము లోక సంబంధులము కాదు, లోకస్తులము కాదు, ఈ లోకములో యాత్రికులమును పరదేశములనై ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకమే శాశ్వతమని తమ కడిపే దేవుడు అన్నట్లుగా జీవిస్తూ ఈ లోకంలో కూరుకుపోయామేమో. ఆయన మనల్ని పదే పదే పిలుస్తున్నాడు, మన హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఆ స్వరాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? షూలమ్మితి ఏ విధంగా అయితే మేలుకొని ఆ యొక్క ప్రియుణ్ణి వెతకడానికి బయటికి వెళ్ళిపోయి అర్ధరాత్రిని కూడా లెక్క చేయకుండా, భయాన్ని కూడా లెక్క చేయకుండా, తోటి కావలి వారు గాయపరుస్తున్నా లెక్క చేయకుండా, తనలో ఉన్న ఒక స్పందన, తనలో ఉన్న ఒక ప్రేరేపణ, తృష్ణ, ఆయనను చూడాలి, ఆయనను వెతకాలి, ఆయనను పిలవాలి, వెళ్ళిపోయింది. ప్రియులారా, ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను పిలుస్తున్నాడు. ఆయనను వెతకటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనను వెతికి ఆయనను కౌగిలించుకొని ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆలోచన చెయ్యి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 7వ వచనంలో రాయబడింది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాటను మనము చూస్తాం. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం దేవుడి దగ్గర? షూలమ్మితి తన సమస్తాన్ని విడిచిపెట్టింది, తనకు కలిగిన గాయాలను పట్టించుకోవట్లేదు. కారణం ఏంటంటే తన హృదయంలో యేసయ్యను, ఆ యొక్క రాజును చూడాలనే తృష్ణ ఉన్నది. కాబట్టి షూలమ్మితిని తోటివారు గాయపరిచినప్పటికీ అవేవి పట్టించుకోలేదు. కారణం ఏంటంటే తన మనసులో తన ప్రాణప్రియుని చూడాలనే ఆకాంక్ష ఉన్నది. కాబట్టి వెదుకుడి మీకు దొరుకును, షూలమ్మితి వెతుకుతా ఉన్నది, తన ప్రాణప్రియుడు దొరికే వరకు వెతుకుతా ఉన్నది. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఎంతమంది వెతకగలుగుతున్నారు? కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం. యేసు ప్రభు రాకడ బహు సమీపముగా ఉన్నటువంటి ఈ చివరి దినాల్లో, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినటువంటి ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, ఆయనను ఆరాధించేవారిగా, ఆయనను వెంబడించేవారిగా ఎంతమంది ఆయనను వెతుకుతున్నారు? ప్రియులారా, ఆలోచించాలి. వెదుకుడి మీకు దొరుకునని రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ లోకంలో మనం ఏం వెతకాలి, ఏమి వెతకకూడదు అనేది మనకు గమనిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 33వ వచనము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవును ప్రియులారా, ఈరోజు మనము దేవుణ్ణి వెతుకుతున్నామా? రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతున్నామా? దేనికోసం మనం ప్రాకులాడుతున్నాం? షూలమ్మితి చూడండి దేనికోసం వెతుకుతా ఉన్నదో, షూలమ్మితి దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నదో గ్రహించాలి ప్రియులారా. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ఈరోజు గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి.
ఆయన హృదయం అనే మనం తలుపు తడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తెని పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయనను అంగీకరిస్తున్నావా? ఆయన పిలుపుకు లోబడుతున్నావా? ఆయన పిలుపును బట్టి నడుచుకుంటున్నావా? ఆయన పిలిచిన వెంటనే హృదయం అనే నీ తలుపును తెరిచి నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, ఇక్కడ ఒక మాట గ్రహించాలి ప్రియులారా, దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళగలిగేటటువంటి వారు లేపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయ్యా, ఆయన పిలుస్తూ ఉంటే ఇదిగో నాకు ఇల్లు వాకిలి ఉన్నది, భార్య పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు సర్వస్వం ఉన్నది, నేను ఇప్పుడు రాలేను అని సాకులు చెప్పేవాడిగా ఉన్నావా? లేకపోతే మరి ఆయన పిలవగానే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించేవాడిగా ఉన్నావా? భక్తుడైన పౌలు అంటాడు కదా, దేవుని కోసము సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచాను అంటాడు ఆయన. పెంటతో సమానంగా ఎంచాడు ఆయన. ఈరోజు నీకు కలిగిన సమస్తాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? అదే నీకు సర్వస్వమని కోరుకుంటున్నావా? లేదా నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి, వెంబడించడానికి నీకు కలిగిన దానిని పెంటతో సమానంగా నువ్వు భావిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. షూలమితి సమస్తాన్ని విడిచిపెట్టింది. అన్నదమ్ములు గాయపరిచిన, తోటివారు గాయపరిచిన, అవమానించిన, నిందించిన, హేళన చేసిన ఏవి పట్టించుకోలేదు. కానీ ఆమె తన యొక్క దృష్టి, తన ఆలోచన, తన హృదయము, ధ్యానము, తలంపులు సమస్తము కూడా ఆ యొక్క రాజునే వెదకాలి, ప్రాణప్రియుని వెదకాలనే ఆలోచనలో ముందుకు సాగిపోతున్నది ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము మత్తయి సువార్త 13-14 వచనాలు మనం చూసుకుంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును సంకుచితమునై ఉన్నది, విశాలమునై ఉన్న దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చూడండి ప్రియులారా, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పును దాని దారి విశాలమునై ఉన్నది. మరి ఇరుకు మార్గము ఎలా ఉన్నది? సంకుచితముగా ఉన్నది. విశాల మార్గము చూడండి, మనం గమనించినట్లయితే నాశనముకు పోవు మార్గమేమో విశాలముగా ఉన్నది. ఎలాంటి మార్గంలో నువ్వు పోవడానికి ప్రయత్నిస్తున్నావు? ఎలాంటి మార్గంలో నువ్వు నడుచుకోవాలని ఆశపడుతున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇరుకు మార్గమున ప్రవేశించండి. ఎందుకు అంటే ఇరుకు మార్గమే మిమ్మల్ని చివరికి రక్షణలోనికి నడిపిస్తుంది, పరలోక రాజ్యములోనికి నడిపిస్తుంది. అక్కడ ఆ రాత్రి భయంని ఆమె విడిచిపెట్టింది. అక్కడ ఆ రాత్రి కాలంలో ఉండే భయాన్ని విడిచిపెట్టింది. మనుషుల వలన వచ్చే కష్టాలను, శ్రమలను, బాధలను విడిచిపెట్టింది. కానీ యేసయ్య వైపు చూస్తూ ఆమె, అంటగా రాజు వైపు చూస్తూ ఆమె ప్రయాణాన్ని కొనసాగించినట్లుగా ఈరోజు ఈ చివరి దినాల్లో జీవిస్తున్న నీవు నేను యేసయ్య వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నామా? యెషయా గ్రంథంలో రాయబడిన మాట చదువుకుందాం. 55వ అధ్యాయము 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనములో చూసుకున్నట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. అవును ప్రియులారా, తన ప్రాణప్రియుడు తలుపు తడుతూ ఉంటే వెంటనే లేచింది, వెళ్ళి తలుపు తీయునంతలో ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడు. అవును ప్రియులారా, కృపకాలంలో ఉన్నాం అనుకుంటున్నాం, కృపకాలం ముగించబడుతుంది, కడవరి కాలంలో ఉన్నాం, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, దేవుడు బహుగా త్వరలో రానయ్యున్న దేవుడు, ఆయన వస్తానని చెప్పిన వాడు మాట తప్పడు, తప్పక వస్తాడాయన. కనుక ప్రియులారా, చివరి దినాల్లో జీవిస్తున్న మనమందరము కూడా యెహోవా దొరుకు కాలముల ఆయనను మనం వెదకాలి. ఆయన దొరికినప్పుడే మనం ఆయనను వెదకాలి. ఆయన సమీపంలో ఉండగా మనం ఆయనను వేడుకోవాలి. ఇప్పుడే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనండి. బహుభయంకరమైన దినములు రాకముందే. అందుకే ప్రసంగి అంటాడు, ఇదే ప్రసంగి అంటాడు, నీ జీవితంలో జరగకూడని సంఘటన జరిగినప్పుడు కాకుండా, జరగక ముందే, దుర్దినములు నీ జీవితంలో రాకముందే నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, యెహోవా సమీపముగా ఉండగా ఆయనను వెదకండి, యెహోవా సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనండి, యెహోవా దొరుకు కాలమును ఆయనను వేడుకొనండి, ఆయనను వెదకండి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో గమనించండి, గ్రహించండి, ఆలోచించినట్లయితే అద్భుతమైనటువంటి మాట, ఆయన మనకిప్పుడు దొరికే సమయం. ఇది యెహోవా దొరుకు కాలం, ఆయనను వెతుకుదాం. ఇది యెహోవా దొరుకు కాలం, ఆయనను వెతుకుదాం. షూలమితి వెతకడానికి వెళ్ళిపోతుంది. షూలమితి వెతకడానికి ఎంతకైనా తెగించింది. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న సంగమా, ఆయనను వెతకటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను వెంబడించటానికి
నువ్వు ఎలా ఉన్నావు, షూలమితిలాగా ఉన్నావా అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనమును మనము చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆనాడు పౌలు అన్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటతో ఎంచానంటాడు ఆయన. మరి ఈరోజు మనం పెంటతో ఎంచుతున్నామా? మన ఆస్తే సర్వస్వం అనుకుంటున్నామేమో. ప్రియులారా, లోతు సమస్తాన్ని పెంటతో ఎంచాడు కాబట్టి విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. యోబు సమస్తాన్ని పెంటతో ఎంచాడు కాబట్టి నష్టపోయినా దేవుని మహిమపరిచాడు. పౌలు సమస్తాన్ని పెంటతో ఎంచాడు కాబట్టి వాటిని విడిచిపెట్టాడు, యేసుప్రభు వారిని వెంబడిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏవేవి నాకు లాభకరములై ఉండెనో క్రీస్తు నిమిత్తము వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు అంటే మనకు కావలసింది దేవుని రాజ్యము, ఆయన నీతి. అవి మనము వెతికినట్లయితే ఇవన్నీ మనకు అనుగ్రహింపబడతాయన్న మాట ఇక్కడ గ్రంథంలో మనకు పొందుపరుస్తూ ఉన్నాడు. కనుక షూలమితి ఏ విధంగా అయితే ఈ చివరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనల్ని హెచ్చరిస్తూ ఏ విధంగా అయితే రాజును వెతుక్కుంటూ వెళ్ళిపోయిందో, మనము ఈ చివరి దినాల్లో మన యేసయ్యను వెతుక్కుంటూ మన ప్రాణప్రియుని వెతుకుతూ అనుదినము మన జీవితంలో ముందుకు సాగవలసిందిగా దేవుడు ఇక్కడ మనకు కోరుతూ ఉన్నాడు. గొర్రెల కాపరి రాజు ఆ రోజున ఆ యొక్క తోటలో ఉన్నటువంటి షూలమితిని కలుసుకోవటానికి రాజుగారు మారువేషంలో కాపరిగా వచ్చి ఆమెతో ప్రేమలో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కూడా రాజులకు రాజయ్యుండి ప్రభులకు ప్రభు అయ్యుండి ఆరాధన దైవం, ఆయన పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చుండవలసిన వాడు. కానీ మన కోసం ఈ లోకానికి మానవ రూపంగా వచ్చి మనతో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున నన్ను పిలుస్తున్నాడు. ఆయనను వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయనను ఆరాధించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? మన ప్రభువును తెలుసుకోవడం గొప్పతనం కోసం యేసుక్రీస్తు మనల్ని పట్టుకున్న దానిని పట్టుకోవడానికి, ఒత్తిడి చేయడానికి ఆయన మనల్ని బలవంతము చేయడు, ఆయన మనల్ని ప్రేరేపించడు. కానీ మనము ఆయన స్వరాన్ని విని ఆయనకు లోబడి ఆయన మాట ప్రకారంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి షూలమితి వలె మనము కూడా అర్ధరాత్రిలోనైనా కూడా ఆయన స్వరము వినిపించినప్పుడు లేచి ఆయనను పరిగెత్తుకొని కలుసుకునేటటువంటి అనుభవం మనలో ఉండాలి. బుద్ధి లేని కన్యకులు మనకు తెలుసు, వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళు ఎలా ప్రవర్తించారో. బుద్ధి కలిగిన కన్యకులు మనకు తెలుసు, వారు ఎలా జీవించి ఎలా ప్రవర్తించారో. మనము కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె, వాక్యం సెలవిస్తుంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఏ జామున ఆయన వచ్చునో మీకు తెలియదు. మీ ప్రాణప్రియుడు, మన ప్రాణప్రియుడు, మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడుతున్న మనలందరినీ కూడా ప్రేమించి చెబుతున్నాడు. ఆయన ఏ సమయంలో రానయ్యున్నాడో మనకు తెలియదు ప్రియులారా. కనుక మనం ఎల్లవేళలా సిద్ధంగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యములో మనమందరము ప్రవేశించాలని కోరుకుంటున్నాడు. అందుకే వెదకండి, మీకు దొరుకుతుంది. ప్రియులారా, ఇక్కడ షూలమితి యొక్క ఆవేదనను మనం గ్రహించినట్లయితే ప్రాణప్రియుని స్వరము విన్నది మేల్కొని బయటికి వెళ్ళి వెతుకుతా ఉన్నప్పుడు ఇక్కడ గమనించాలి. 8వ వచనంలో చూస్తే 7వ వచనంలో రాయబడింది, కావలివారు ఎదురుపడి గాయపరిచారు, ప్రాకారము మీది కావలివారు పై వస్త్రమును దొంగలించారు. అయితే ఈ షూలమితి బ్రతిమలాడుకుంటున్నది, నా ప్రాణప్రియుడు మీకు కనబడినట్లయితే నాకు తెలియచేయండి, ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛలేని సంగతి ఆయనకు మీరు తెలియచేయండి అని ప్రమాణము చేసుకోవడానికి వేడుకుంటా ఉంటే వారందరూ అంటున్నారు కదా, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? చూసారా, ఎంతోమంది ప్రియులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా. వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమిటి? ఆయన కోసము నువ్వు మూర్ఛిల్లటం ఏమిటి? ఆయన కోసము ఇంతగా నువ్వు ఆవేదన చెందటం ఏమిటి అని ఆ ప్రియుని యొక్క విశేషం అడుగుతూ ఉంటే షూలమితి అంటుంది ఇక్కడ చూడండి, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. గడిచిన కార్యక్రమంలో ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించాలి. కడవరి దినాల్లో జీవిస్తున్న ప్రియ సంగమ సహోదరి సహోదరుడా, నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన శరీరం అంతా కూడా రక్తముతో నింపబడింది. కారణం ఏమిటి అంటే నీ కోసమే ప్రియురాలిగా, వధువు సంగముగా, పెళ్లి కుమార్తెగా నీ కోసమే ప్రేమను బట్టి తన ప్రాణాన్ని
ఈ లోకములో ఆయన ధారపోశాడు, రక్తాన్ని చిందించాడు ఆయన. ఆ ప్రియుని విశేషతను బట్టి షూలమితి అంటుంది, నాకు నా ప్రియుడు ముఖ్యము, నాకు నా ప్రాణప్రియుడే ముఖ్యము, వేరే ఏ ప్రియుల కన్నా 10,000 మందిలో ఆయన నాకు అతి శ్రేష్ఠుడు, ఆయన నాకు ప్రాముఖ్యము, ఆయన నా రత్నవర్ణుడు, నా ధవలవర్ణుడు ఆయన. గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకోసము నా కోసము కలువరి సిలువలో ప్రాణము పెట్టిన యేసయ్యను మరి మనం ఎంతగా వెతకాలి. షూలమితి అంతగా వెతికితే, షూలమితి తన రాజు సొలొమోనును అంతగా వెతికితే, వధువు సంఘమైనటువంటి నీవు నేను వరుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా వెతకాలి? ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన తన యొక్క శరీరం అంతా కూడా నలగొట్టుకున్నాడు, రక్తాన్ని చిందించాడు, మన కోసమే ఆ రక్తాన్ని ధారపోశాడు. అయితే ఆయన పిలుస్తున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నానని. మరి అలాంటప్పుడు నీవు నేను ఎంతగా ఆయనను వెతకాలి ప్రియులారా? ఈ పరమగీతముల గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. అది రెండవ రాకడ కొరకు మనల్ని ప్రేరేపిస్తుంది, రెండవ రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది, మనల్ని బలపరుస్తుంది. రెండవ రాకడలో ఉన్నటువంటి మనల్ని, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనల్ని ఈ ప్రేమ మాటలను బట్టి ఒక వరుడు ఒక వధువు మధ్యలో ఎలాంటి ప్రేమ సంబంధం ఉండాలో అలాంటి సంబంధాన్ని ఏర్పరిచి వధువు సంఘముగా ఉన్న నిన్ను నన్ను అలాంటి ప్రేమతో నింపి ఆ ప్రియుడైన యేసుక్రీస్తు కొరకు ఎదురు చేసేటట్లుగా చేస్తుంది ఈ పరమగీతముల గ్రంథం. అందుకని ఈ చివరి దినాల్లో జీవిస్తున్న నీకు నాకు మన ప్రియుడైన యేసుక్రీస్తు రెండవసారి ఈ లోకానికి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానై ఉండగా చక్కటి పెళ్లి కుమార్తె, అలంకరింపబడిన పెళ్లి కుమార్తె, వధువు సంఘముగా నీవు నేను మనమందరము కూడా ఆభరణములు ధరించుకొని ఆయన ఇచ్చే ఆ ధవలమైన వస్త్రాలు, ఆయన ఇచ్చే ఆ ప్రకాశమానమైన వస్త్రాలు మనము ధరించుకొని ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలి. ఆ పరిశుద్ధ క్రియలు, ఆ నీతి క్రియలు కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూసినట్లయితే, ఆయనను వెదికే విషయంలో మనము షూలమితి వలె ఆరాటపడి, ఇదిగో నాకు ఈ లోకంలో ఎవరునూ అక్కరలేదు, ఏదయో నాకు అవసరము లేదు, సమస్తాన్ని నేను పెంటతో ఎంచాను, ఆయన నాకు ముఖ్యమని వెతికినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమున వెదకండి, ఆయన మీకు ఖచ్చితంగా దొరుకుతాడన్న మాట సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, నీవు నేను మనమందరము కూడా ఈ చివరి దినాల్లో ఆయనను వెతుకుదాం, ఆయనను కనుగొందాం, ఆయన రాకడలో ఎత్తబడదాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. సర్వశక్తిమంతుడా, మమ్మల్ని ఆశీర్వదించండి. విన్న మాటలను బట్టి మా జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. మేమందరము కూడానైనా వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి మీ కొరకు ఎదురు చూస్తూ మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ప్రవేశించి మీతో కలిసి యుగయుగాలు సంతోషించే భాగ్యాన్ని దయచేయమని, విన్న వాక్యమును బట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.